హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో కార్తీక మాసం స్పెషల్గా నాన్ వెజ్ తినని వారి కోసం వెజ్లోనే నాన్ వెజ్ని మించిన టేస్టీతో ఉండే ఒక మంచి రెసిపీని చూద్దాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే ఎప్పుడు ఇదే విధంగా చేసుకుని తింటారు. నాన్ వెజ్ తినాలన్నా కోరిక కూడా ఉండకుండా ఉంటుంది. వెజ్లోనే చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయి పెట్టుకోవాలి. మనం ఏ గిన్నెలో అయితే రైస్ని చేయాలనుకుంటున్నామో అదే గిన్నె పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఇలా కడాయి పెట్టాను. ఇందులోకి మనం తీసుకునే రైస్కు తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. నేను 1 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల వాటర్ని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాలు, ఒక 5-6 మిరియాలు, 5-6 లవంగాలను ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డను ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలను పొట్టుతో సహా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ అంతా బాగా మరుగుతున్నప్పుడు ఇందులో పైన ఉన్న ఇలా ఉల్లిగడ్డలన్నింటినీ ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని మిగతా ఈ వాటర్ని ఇలా స్ట్రెయినర్ సహాయంతో గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఆయిల్ వేసుకుందాం. ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్నవైతే 2 ఉల్లిగడ్డలు, పెద్దవైతే 1 ఉల్లిగడ్డను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇలా వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఇలా హోల్ గరం మసాలాను వేసుకోవాలి. ఇలా వీటన్నింటిని వేసుకున్న తర్వాత మీరు తినే కారాన్ని బట్టి ఒక 5-6 పచ్చిమిర్చీలను వేసుకోండి. నేను ఇక్కడ ఒక 5-6 వేస్తున్నాను. ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్నవైతే 2, పెద్దవైతే 1 ఆలుగడ్డను ఇలా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆలుగడ్డలు 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత అలాగే 1 టమాటా, అలాగే 1 క్యారెట్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని కూడా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కాస్త ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, వాటిని సగం వరకు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. మనం ఆల్రెడీ వాటర్ మరిగించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఆ తర్వాత మనం ముందుగా మరిగించి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని ఇందులోకి పోసేసుకోవాలి. ఇవి వేడి వాటరే కాబట్టి తొందరగానే మరుగుతాయి. చూడండి, ఇలా వాటర్ కూడా మరుగుతున్నప్పుడు నేను ఇక్కడ 1 గ్లాసు బాస్మతి రైస్ని ముందుగానే ఇలా నానబెట్టి ఉంచాను. ఇప్పుడు వీటిని వాటర్ ఏమీ లేకుండా వడకట్టుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా రైస్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి. చూడండి, ఇలా వాటర్ అనేవి అడుక్కు ఇంకిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్ సగం ఉంచాం కదా, అవి ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ను ఉడికించుకోవాలి. చూడండి, రైస్ అనేది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు దీనిని ఇలానే పక్కన ఉంచాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత అన్నం ఎంత బాగా అయిందో. పొడి పొడిలాడుతూ
చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ని మించిన టేస్టీతో ఈ రైస్ పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. దీనిని ఇలానే అయినా తినవచ్చు, లేదంటే ఇందులోకి ఇలా కాస్త పెరుగును వేసుకొని అయినా తినవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.